సరే, వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యే గారైన భూమా అఖిల ప్రియ గారిపై మీ అభిప్రాయం? ఏమి చిన్న వయసులో వచ్చిందండి ఆ అమ్మాయి. ఏదైనా మంచి దీంతో మంచి పనుల కోసం అని ముందుకు పోతే దేనైనా మేము స్వాగతిస్తామండి. అభివృద్ధి కార్యక్రమాలలో స్వాగతిస్తాం. అన్యాయంగా ఏదైనా చేయాలనుకుంటే మాత్రం దాన్ని సహకరించేది ఉండదు, దానికి ఖండిస్తూ దానికి ఇది చేస్తాం. నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు ఎక్కువ తెస్తున్నారు అంటే మున్సిపాలిటీలో మీ ఆళ్లగడ్డ నగర పంచాయతీలో అసలు డ్రైనేజీ వ్యవస్థనంతా కూడా నిర్మూలించడానికి, ఒక పారిశుద్ధ్యాన్ని పారదోలడానికి ప్రత్యేక నిధులు కావచ్చు, ఆ గన్లేరు వాగు నుంచి నీటిని తీసుకొచ్చేదానికి కావచ్చు, ఇక అన్ని విషయాల్లో కూడా ముందుకు పోతున్నారు. నిధులు విస్తారంగా వస్తున్నాయి. హౌసింగ్, ఇటు పెన్షన్లు అన్నీ తీసుకొస్తున్నారు. అభివృద్ధి వైపు పయనం చేస్తుంది అంటున్నారు. ఇలాంటి అభివృద్ధి చేస్తున్న అఖిల ప్రియకే ప్రజలు పట్టం కట్టే అవకాశం ఉంటుంది అంటే ఆ సందర్భంలో ఇప్పటి వరకు మీరే అన్నారు గన్లేరు నీరు తీసుకురావడం అనేది గంగుల ప్రతాప్ రెడ్డి గారు చేసిన కార్యక్రమం ఉండేది. మొత్తం రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు ఆయన ఫౌండేషన్ వేసి ఈరోజు 43 గ్రామాలకు అది డ్రింకింగ్ వాటర్ సప్లై అండి. ఈరోజు అది తుండ్లవాగు రిజర్వాయర్ అంటారండి. గన్లేరు గన్లేరు దగ్గర రిజర్వాయర్ తుండ్లవాగు రిజర్వాయర్ అండి. 43 విలేజెస్లో ఫేజ్ 1 ఫేజ్ 2 ఇప్పటి వరకు 19 విలేజెస్కు వర్క్ కంప్లీట్ అయిందండి. ఫేజ్ 3 ఫేజ్ 4 జరగాలండి. మిగతా గ్రామాలకు కూడా ఇప్పుడు ఇంకా 24 గ్రామాలకు కనెక్షన్ ఇవ్వాలి. లాస్ట్ ఇయర్ అంతా కూడా ఆళ్లగడ్డలో నీటితో కటకటలాడారు కదా, ఏదో ముందస్తు చర్యలుగానే అఖిల ప్రియ గారు ముందుగా అడుగులు వేస్తున్నారు. అదే నేను దాని కంటిన్యూషన్లోనే ఉన్నానండి. అట్లా ఇంకా 24 గ్రామాలకు ఈరోజు కనెక్షన్ ఇవ్వాల్సి ఉందండి. ఆ స్కీమ్ అనేది ఈరోజు మా గంగుల కుటుంబం వల్ల వచ్చిందే తప్ప వేరే వాళ్ళు చేసింది కాదండి. పోయిన సంవత్సరం కూడా నిర్లక్ష్యం అండి, నిర్లక్ష్యం వల్ల జరిగింది. నేను కాలువ వెంట 9 టీములు రెవెన్యూ ప్లస్ ఇరిగేషన్ ప్లస్ పోలీస్ టీములు పెట్టి కాలువ వెంట జీపులు పెట్టి నీళ్లు తీసుకొస్తే తుండ్లవాగుకు లాస్ట్కు సర్వే అయినామండి. లాస్ట్కు అక్కడ కొన్ని బోర్లు రైతులవి లీజుకు తీసుకొని అవి కనెక్ట్ చేసి నడిపించామండి. ఇవన్నీ కూడా వాస్తవం జరిగినాయండి. ఇప్పుడు ఎందుకంటే నేచర్ మీరు చూస్తున్నారు. ఈరోజు ఫిబ్రవరిలో 40 డిగ్రీలకు వెళ్ళిపోతుందండి. మార్చి ఏప్రిల్ మేలో ఎట్లుంటుందో తెలియదు. ఎట్లా ఏం ఫేస్ చేయాల్సి ఉందో అనేది మనం ఊహించలేనంత వస్తుందండి. నీటి కట్టకట్ట వచ్చినప్పుడు కూడా దాన్ని తట్టుకునే దానికి ఇప్పుడు కొన్ని బోర్లు కొన్ని ఇప్పుడు తుండ్లవాగులో అయితే ఇప్పుడు రిజర్వాయర్లో నీళ్ళు ఉన్నాయి. ఈరోజు తుండ్లవాగు పరిస్థితి ఏమైపోయింది, తుండ్లవాగు నుంచి పంపింగ్ చేస్తలేరు. బికాజ్ ఆఫ్ ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకు మున్సిపాలిటీ నుంచి డబ్బులు పే చేయలేదు. దగ్గర 84 లక్షలు 85 లక్షల రూపాయలు ఈరోజు ఆళ్లగడ్డ మున్సిపాలిటీ డ్యూ ఉంది. డ్యూ ఉన్నందువల్ల ఈరోజు అక్కడ నుంచి పంపింగ్ చేస్తలేరు. పంపింగ్ చేయాలంటే అక్కడ వాటర్ ఉంది, పంపింగ్ చేయటం లేదు. అప్పుడు 84 లక్షలు డ్యూ కొట్టాలంటే మున్సిపాలిటీ మేము కట్టలేము, మా దగ్గర లేవంటున్నారు. ఇప్పుడు ఏదో ఒక విధంగా గవర్నమెంట్ తోటి టైప్ చేసేసి ఏదో అఖిల ప్రియ గారు దాంట్లో కూడా రాణిస్తున్నారు. అలాగే నగర శివారు ప్రాంతాలని కాలనీలలో రోడ్లు ఇటీవల కాలంలోనే వెలిసిన కాలనీలో రోడ్లు వేస్తున్నారు. ఇటీవల 2 గ్రామ పంచాయతీలు కూడా ఆళ్లగడ్డ మున్సిపాలిటీలో కలిపేశారు. వాటికి కూడా మౌలిక వసతులు కూడా ఆమె అక్కడికి వెళ్ళి ఆ ప్రజలతో నివాసించడం కావచ్చు, అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అంటున్నారు. ఇవన్నిట్లో ఎలా పోటీ పడతారు? మీకు ఎవరో తప్పు చెప్పారు. దిస్ ఈజ్ మున్సిపాలిటీలో 2 గ్రామాలు మర్జ్ చేసి దీన్ని నగర పంచాయతీ చేసిన ఘనత కూడా మాదే, మా కుటుంబందే. కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు దీన్ని నగర పంచాయతీగా చేశాం. నగర పంచాయతీ వద్దు అని రిటర్న్గా రాసి ఇచ్చారు వాళ్ళు. మీరు కావాలంటే ఈరోజు రికార్డులో కూడా మీకు ఉంది, కావాలంటే నగర పంచాయతీ వద్దని చెప్పారు. నగర పంచాయతీ అయితే అభివృద్ధి చెందుతుందని మేము తీసుకొచ్చాం. ఈరోజు నగర పంచాయతీ చేసింది కూడా వాళ్ళు 2 గ్రామాలు కలిపింది. ఆళ్లగడ్డ పాపులేషన్ అప్పట్లో గ్రామాలు కలిపారు కానీ అభివృద్ధికి నోచుకోలేదు. అవి ఆ గ్రామాలను అభివృద్ధి చేయడానికి అఖిల ప్రియ గారు కృషి చేస్తున్నారు. ఇప్పుడు నేను అనేది అదే. ఇప్పుడు ఆ గ్రామాలకు నిధులు ఈ పొద్దు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అమృత స్కీమ్లో వస్తున్నాయి. ఈరోజు స్టార్టెడ్ దట్. అంటే మనం చేసిన దాన్ని ఇప్పుడు మెట్టు ఎక్కుతున్నామండి. ఈరోజు దానికి ఈరోజు అమృత స్కీమ్లో డబ్బులు వస్తున్నాయి. డబ్బులు వచ్చినప్పుడు అన్ని గ్రామాలు కూడా ఇప్పుడు స్ట్రీట్ లైట్లు ఈరోజు ఎల్ఈడి వేస్తున్నాం, ఈరోజు సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. ఇప్పుడు మురికాలువలకు ఈరోజు డబ్బులు వస్తున్నాయి. డబ్బులు వచ్చినప్పుడు టెండర్లు అవుతున్నాయి. ఇప్పుడు మనం 4,50,00,000 వచ్చాయి, మళ్ళీ 1,50,00,000 వచ్చాయి, మళ్ళీ ఇప్పుడు ఏదో వస్తున్నాయి. అన్నీ ఒకటొకటి డెవలప్ అవుతుంటాయి. దిస్ ఈజ్ కమింగ్ బై స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అమృత స్కీమ్స్లో వస్తున్నాయండి. ఆ రోజు చేసిన దానికి ఈరోజు ఇక్కడ నుంచి పంపించినాము. ఇన్ని రోజులు అవి ఈరోజు ఫలితాలు వస్తున్నాయండి. ఇప్పుడు మనం చెట్టు నాటినామండి. చెట్టు నాటిన తర్వాత ఈరోజు ఫలం వచ్చేటప్పుడు నేనే మొత్తం చేశానంటే ఎట్లా అండి? చెట్టు నాటినలో కూడా చూడాలి కదా మీరు. నేను మీ గుడివాడ అమర్నాథ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడిని. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.